అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నిత్యరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కూడా పెడతారట ప్రజాపాలన. ఇప్పుడు కాంగ్రెస్ నడిపిస్తున్నది కాదా ప్రజాపాలన? కల్వకుట్ల కవిత మేడంకు పెద్ద కోర్టు ఇచ్చింది బెయిలు. మర్యాదగా మేడంను ఇంటికి సాగదోలింది తిహార్ జైలు. ఎత్తి పొడుచుకునేందుకు ఎప్పటికీ అవుతుండ్రట సిద్ధము. సోషల్ మీడియాల కామెంట్లతో చేసుకుంటున్నారట యుద్ధము. రుణమాఫీ ఎప్పుడైతుందని అన్నదాతలు అడిగిండ్రట పట్టుబట్టి. తుమ్మలసారు కొట్టబోయిండట రైతును చెయ్యులాబట్టి. అవినీతి అధికారులు పెరిగిండ్రని చెప్తుండు రాకేష్ సారు. ఎప్పుడు మార్చుకుంటారో అట్లా చేసే ఉద్యోగుల తీరు. రాష్ట్రంలో మళ్ళా మలి సర్కారు ప్రజాపాలన కార్యక్రమం పెడుతుందట. షెయి సర్కారు జైలుబడులకు వచ్చిన తొలతల నుంచే ప్రజాపాలన అని చెవుదగిన మేకల లెక్క ఒర్రుకుంటా మరీ చెప్తుర్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది ప్రజాపాలన కాదా బాలన్న అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. సెప్టెంబర్ 17 తారీఖు నుంచి 10 రోజుల దాకా రాష్ట్రంలో ప్రజాపాలన పేరంటం మళ్ళా పెట్టాలని మరి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. ఈ తేప ప్రజాపాలన పేరంటంలా ప్రజలకు హెల్త్ కార్డులు ఇయ్యాలన్నాడట. రాష్ట్రంలో అందరికీ అందియాలని అప్పట్లోనే సీఎం సార్ అనుకొచ్చిండు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పినట్టు గుర్తు. ఏమైందో ఆ ముచ్చట అందరూ మర్చిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ముంగడికి వచ్చింది. కూపన్ కార్డులతోని సంబంధం లేకుండా వంచాలే. ఆధార్ కార్డులు అందరికీ ఎట్లా ఉన్నాయో రాష్ట్రంలో హెల్త్ కార్డులు కూడా ఇంటింటికి అట్లనే ఉండాలన్నాడట. అన్ని ఏర్పాట్లు చేయండ్రని అనుకొచ్చిండట. అయ్యా సీఎం సారు అప్పట్లోనే ప్రజాపాలన దరఖాస్తుల దుకాణం చాలు చేసి ప్రజలను దరఖాస్తులు పెట్టుకోమన్నారు. జనం కూడా ఎగబడి మీరు ఇస్తామన్న 6 గ్యారంటీల స్కీములు పొందాలని అప్లికేషన్లు పెట్టుకురు. కానీ ఏ గ్యారంటీ కూడా అప్పటిసంది ఇప్పటిదాకా పురాగా ఎవలకు అందుతలేదని కొందరు అంటుర్రు. ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ప్రజాపాలన దరఖాస్తులు అట్లనే పడి ఉండే. మళ్ళా ఇప్పుడు ప్రజాపాలన పేరంటం పెడతాము హెల్త్ కార్డులు ఇస్తాము అంటుర్రు. అప్లికేషన్ పెట్టుకున్న వాటికే దిక్కు దివానం లేదు. ప్రజల గోసలు వాపాలని నిజంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావ ఉంటే ఆ 6 గ్యారంటీలతో సహా అన్ని కూడా అమలు చేసి చూపెట్టుండ్రి. ఎన్నికల తర్వాత ఏలువడలకు వచ్చినాక కూడా ఎన్నో హామీలు ఇచ్చిర్రు. ఎన్ని అమలు చేసిర్రో మీ షెయి పార్టీ వాళ్ళు షెయ్యిని గుండె మీద వేసుకొని మీరే చెప్పుర్రి. ఇప్పుడు అన్నదాతలు అందరూ కూడా రుణమాఫీ అందరికీ కాలేదని గడబడ చేస్తుర్రు. ఆ మాఫీ ముచ్చట్ను డైవర్ట్ చేసేందుకు ఇట్లా ప్రజాపాలన పేరంటము పేరుకు ముంగటేసుకున్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ సీఎం కేసీఆర్ సార్ అన్నబిడ్డే కల్వకుట్ల కవిత మేడంకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 నెలలు బట్టి జైల్లోనే చిప్పకూడు తినుకుంటా తిప్పలు పడుతుంటే మొత్తానికి ఇన్ని దినాలకు బెయిల్ వచ్చింది. ఇక లిక్కర్ స్కామ్ కేసుల కవిత మేడంకు కష్టాలు తప్పినట్టేనా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. లిక్కర్ కుంభకోణంది సుప్రీంకోర్టులో బెయిల్ విచారణ ఉందని కేటీఆర్ సార్ ముదాలే సుప్రీంకోర్టుకు పోయిండు. ఆడికి పోయినాక వకీల్ సాబులతోని మస్తుసేపే మాట్లాడిండట. అటెనక సిక్కి కోర్టులో విచారణ జరిగిన తర్వాత కవిత మేడంకు న్యాయస్థానం బెయిల్ ఇస్తున్న ముచ్చట చెప్పంగానే ఇన్ని దినాలకు మా చెల్లకు బెయిల్ వస్తున్నదని కేటీఆర్ సార్ కూడా శాననే సంబరపడ్డాడట. కేసీఆర్ సార్ బిడ్డే అరెస్టు అవుడు ఏమో గాని రాష్ట్రంలో కారు పార్టీ దినానికింత కనిపించకుండా ఓవటే. ఓ దిక్కు గులాల్ రంగు పలసగా అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ పతార కూడా తక్కువ అవుతున్నదని తిప్పలు వాడాలనో లేకుంటే తోడబుట్టిన చెల్లె కటకటాల పాలైందని రందివాడాలనో తెలియక కేటీఆర్ సారు ఇన్ని దినాలు కుదేం పెట్టుకొని కూడు కూడా చక్కగా తినకుండా రందితోనే మందిలా తిరిగిండట. కల్వకుంట్ల తారక రామారావు సారు పరిస్థితి ఇప్పుడు ఎట్లా అయిందంటే కంది చేన్ల ఓడగొట్టుకొని బబ్బెరి చేన్ల ఎంకులాడుకునేటట్టు ఉన్నదట. ఇట్లా ఇప్పుడు చెల్లె కవితకు బెయిల్ వచ్చిందనేసరికి ఆయన ముఖము మొత్తం కరెంటు బుగ్గ లెక్కరే కలకలలాడిందట. బెయిల్ వస్తుందని ఆశతోని కారు పార్టీ లీడర్లు కొందరు ఢిల్లీకి పోయిర్రు. ఇట్లా కేటీఆర్ సారు సుప్రీంకోర్టులోకి వెళ్ళి బయటకు వస్తుంటే బెయిల్ వచ్చిందన్న ఆనందంను వట్టలేక ఒక్కలు అల్మించుకుర్రు. అయ్యా కేసీఆర్ బిడ్డే కవితను కడిగిన ముత్యమోలే బయటకు తెస్తానని మైకు దొరికినప్పుడల్లా మందికి మస్తు మాటలు చెప్పిండు. కానీ బయటకు మాత్రం తేలేకపోయిండు. మొత్తానికి 5 నెలలకు కవిత మేడం గాశారం గట్టిగా ఈ బయటికి వచ్చింది. తెలంగాణ బతుకమ్మగా రాష్ట్రంలో గులాబీ పార్టీ ఏలుబడిలా గునుక పువ్వు లెక్క గుబాలించిన కవిత మేడము జైళ్ల నుంచి వచ్చిందని ఎరకయి కార్యకర్తల కళ్ళు కాకరి పుల్లలోనే ఎలిగిపోయినాయట. కార్ పార్టీ లీడర్ కవిత మేడంకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కదా. ఇప్పుడు బెయిల్ మీద కాంగ్రెస్ పార్టీ కమలం పువ్వు పార్టీ లీడర్లు కత్తులు కటార్లు లేకుండా సోషల్ మీడియాల కామెంట్లతో పెద్ద యుద్ధమే చేస్తుర్రు. కయ్యమంటే మామూలు కయ్యం కాదు. ఒకవేళ ఎదురుగా ఉంటే గల్లాలు పట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకునేటట్టే ఉన్నారట. కవిత మేడం వల్ల అయ్యా కేసీఆర్ సారు అన్న కేటీఆర్ సారు 5 నెలల బట్టి తాకత్తుకు మించి దండలాడిన ఎన్ని మాటల బెయిల్ పిటిషన్లు వేయించినా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పిటిషన్లను పక్కకు పెట్టుకుంటా
అనుకుంటా కేసును వాయిదాల మీద వాయిదాలు చేసి విచారణలు పొడిగించుకుంటూ వచ్చింది. 2-3 సార్లు కవిత మేడం పానం సుస్థి కూడా చేసి దవాఖానా పాలు కూడా అయ్యింది. అయినా బెయిల్ మంజూరు కాలేదు. 5 నెలల సంధి ఇట్లా కటకటాల్లో ఉండి చిప్పకూడు తినుకుంటా టైంపాస్ గాక చదువుకునేందుకు తెప్పించుకున్న ఒయ్యలు మర్రేసుకుంటా జైల్లో జపమాల దింపుకుంటా ఉన్న కేసీఆర్ సార్ గౌరాల బిడ్డకు మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది. అయితే బెయిల్ రాగానే కమలం పువ్వు పార్టీ మంత్రి బండి సంజయ్ సారు ఆయన ఎక్సులకు ఈ మ్యాటర్ను ఎక్కించుండు. ఏమని రాసుకొచ్చిండంటే కారు పార్టీలు కాంగ్రెస్ పార్టీలతోని చేతులు కలిపినందుకే బయటకు వచ్చిందన్న తరీకాలు అనుకొచ్చిండు. మాజీ సీఎం కేసీఆర్ సారు మంతనాలు మంచిగానే జరిపిండు. మలి సర్కారు కూడా కవిత మేడం బెయిల్ కోసం తిప్పలబడ్డ సారుకే రాజ్యసభ టికెట్ ఇచ్చిందని బండి సంజయ్ సార్ అనుకొచ్చిండు. ఇట్లా సార్ రాసుకొస్తే కాంగ్రెస్ పార్టీ లీడర్లేమో కారు పార్టీ కమలం పువ్వు పార్టీ రెండూ కలిసినాయి, లేకుంటే కవిత మేడంకు బెయిల్ వచ్చేదే కాదు. చాలా దినాల సంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేందుకు కాయిస్గా మంతనాలు జరిపిండని వాళ్ళు అంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రము కవిత మేడము మొదలు బయటకు వచ్చింది. సంబురాలు చేసినాక సప్పుడు చేద్దామని ఇట్లా ఊకున్నట్టు ఉన్నారు. ఇప్పుడైతే ఇదే ముచ్చట మీద సోషల్ మీడియాల లీడర్ల లొల్లి పెద్దెత్తునే నడుస్తున్నది. మరి ఇది ఇక్కడితోనే ఆగుతుందా, ఇంకెంత దూరం పోతుందో ముంగడ తెలుస్తుందా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కల్వకుంట్ల కవిత మేడంకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందన్న ముచ్చట కాంగ్రెస్ లీడర్ మహేష్ గౌడ్ సార్కు ముందుగాలనే ఎరకనట. అగో బెయిల్ వచ్చిందే ఇప్పుడిప్పుడే, ఆ ముచ్చట అందరికి ఎరికేనాయే. అసలుది అందరికంటే ముందుగాల సార్కు ఎట్లా తెలిసింది ఏం కథ అంటే ఏమో మరి సీదాపోయి అన్ని ముచ్చట్లు ఆ మహేష్ గౌడ్ సార్నే అడిగి అరుచుకుందాం పారి. ఓ సారు ఉన్నారా? అయ్యా ఇక చెప్పు ఇప్పుడు అసలు ముచ్చట. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇంకా మొత్తం కూడా చెప్పుర్రు సారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది కాబట్టి బెయిల్ మంజూరు అయ్యిందట. ఇన్నొద్దుల సంది రాని బెయిల్ ఇప్పుడు వచ్చిందంటేనే పబ్లిక్ కూడా ఓ పారి ఆలోచన చేయాలనుకొచ్చిండు. కోర్టులో బెయిల్ వస్తే ఓ తీరు, బెయిల్ రాకపోతే ఓ తీరుగా, జైల్లో పడితే ఓ తీరుగా, పడకపోతే ఓ తీరుగా. మీ రాజకీయం లీడర్లు మాట్లాడినన్ని మాటలు ఏ రాయరంకులోడన్నా మాట్లాడతాడా? అయ్యా మహేష్ గౌడ్ సారు పెద్ద పెద్ద చట్టాలు చదివిన వకీల్ సాబులకు తెలియనంత మీకే ఎరకనా ఎట్లా? అయినా న్యాయస్థానాలు కూడా మీ రాజకీయం లీడర్ల చేతిలో ఉన్నాయా? అంటే బీజేపీలో కలుస్తామంటేనే న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందని అంటున్నారు కదా. మీరు అన్నదాన్ని బట్టి చూస్తే సుప్రీంకోర్టు కమలయాలు చెప్పినట్టు వింటున్నదా ఎట్లా? ఏమో మీకే తెలియాలి మహేష్ గౌడ్ గారు. మీ లీడర్లు గడియకో పార్టీలకు పోతారని రాజకీయ నాయకులకు పేరున్నది. కానీ ఇప్పటికీ కూడా ధర్మాసనం ధర్మం తప్పకుండా ధర్మంగానే ఉంటున్నది. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే గాని ఒక నిర్దోషికి శిక్ష పడొద్దనే న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత మేడంకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినాక కొందరు లీడర్లు బుద్ధి ఉన్నట్టు మాట్లాడుతున్నారట. కోర్టులు పోలీసులు న్యాయస్థానం అన్న మర్యాద లేకుండా పెద్ద కోర్టు సుప్రీంకోర్టునే తప్పు పట్టుకుంటా కామెంట్లు చేస్తున్నారట. న్యాయస్థానంనే తప్పు పట్టేంత నాకు తెలంగాణలో తెల్లబట్టలు వేసుకొని తిరిగే లీడర్లకు ఉన్నదా అంటే ఉన్నదన్నట్టే తలసాని సార్ అంటున్నాడు. తలసాని గారు కోర్టునే ఎవరు తప్పు పడుతున్నారో ఇక చెప్పుండ్రి. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం ఇన్నరా కారు పార్టీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ ఏమంటున్నాడో. కవిత మేడంకు ఇట్లా బెయిల్ వచ్చిందో లేదో అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇటు కమలం పువ్వు పార్టీ లీడర్లమన్న మాట మరిచి బుద్ధి ఉన్నట్టు కామెంట్లు చేస్తురట. సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పట్టేటట్టు మాట్లాడుతురట. అగో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నామని ప్రజలకు ఎప్పుడు చెప్పుకొని తిరిగే బీజేపీ లీడర్లు ధర్మాసనమును తప్పు పట్టేటట్టు ధర్మం తప్పి మాట్లాడుతున్నారా? ఎవరట్లా ధర్మం తప్పి మాట్లాడినరు అంటే ఏమో మరి శ్రీనివాస్ యాదవ్ సార్కే ఎరక. అట్లా అననైతే అన్నాడు. అయ్యా తలసాని గారు తప్పు పట్టేందుకు ఏమున్నది సారు? తమరి కారు పార్టీ పెబ్బ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారుల గౌరాల బిడ్డే కవిత మేడం ఏం తప్పు చేయకుంటే ఇన్నొద్దులు జైల్లో ఎందుకున్నది? అంతేందుకు తెలంగాణలో ఇంతమంది లీడర్లు ఉండగా కాయిస్గా ఆమెనే పట్టుకపోయి కటకటాల పాలు ఎందుకు చేసిరి? నిప్పులేంది పొగబుట్టది అన్నది ఎంత నిజమో తప్పు చేయనిది శిక్ష కూడా అనుభవించరు. ఎంతో కొంత తప్పు లేకపోతే ఇన్నొద్దులు జైల్లో ఉండకపోవు, ఎప్పుడో బయటకు వచ్చేది కదా. అయినా మీ పార్టీ లీడర్ కవిత మేడం ఏం కడిగిన ముత్యం కాదు. ఇప్పుడు కామెంట్లు చేసే ఏ లీడరు సత్యపూసలు కాదు. అందరే సారు ఎవరేం సుధపూసలు కాదు. మీది మాటలకు మీరు చెప్పేది అన్ని ప్రజలు మా గమనిస్తున్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొలువులు చేసేటోళ్ళకు కూడా కొందరికి ఆటలు ఆడాలని కోరికలు ఉంటాయి కదా. కొందరికి ఆడదామన్నా తీర్పాటకం దొరకది. కొందరికి తీర్పాటకం దొరికినంత టైం ఉన్నా కానీ కొన్ని ఆఫీసుల్లో ఆడుకునేందుకు పర్మిషన్ ఇయ్యరాకుండా ఉంటుంది కదా. అసొంటోళ్ళ కోసం ఆటల పోటీలు పెట్టిరట. అవిటిని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు చాలు చేసిండట. ఎట్లా నడుస్తున్నాయో చూద్దాం పారి. జాతీయ క్రీడా దినోత్సవం గోలే ఉద్యోగుల క్రీడలకు ఇట్లా బట్టిసారు హాజరుపడి సురువు చేసిండట.
మొదలు స్టేడియంలో పోగానే ఆఫీసర్లు కూడా అందరూ సారుకు మంచిగానే మర్యాదలు చేసిర్రు. అటెనక చిక్కి అందరితోని కలిసి ఆటల పోటీలా పాలు పంచుకునేటోళ్ళు మల్లు వారికి గౌరవ వందనం చేయంగానే సారు కూడా వందనం చేసిండు. అటెనక చిక్కి గాలి ఊదిన కల్లరు బుగ్గలను గాలిలకు ఇడిచిపెట్టిండ్రు. అందరు కలిసి ఇట్లా ప్రతిజ్ఞ కూడా చేసిర్రు. నౌకర్లు చేసుకుంటా ఎప్పుడు భార్యాబిడ్డలతోని బతుకు ఆటతోనే జీవితం గడుపుడు కాదు, మనిషి బతుకుల ఆటలు కూడా ఉండాలి, అప్పుడే రోగాలు కూడా రావు, అందరూ ఆరోగ్యంగా ఉంటారని కూడా ఆడున్నోళ్లకు చెప్పి వచ్చిండట. ఇట్లా అందరితోని కలిసి దీపం అంటిపెట్టి ఎల్బీ స్టేడియంలో ఆటల పోటీలు చాలు చేసిండు. అయ్యా బట్టి విక్రమార్క సారు, మీరు ఇట్లా హైదరాబాద్ పట్టణంలోనే తిరుగుండ్రి, మీటింగులలో పాలు పంచుకోర్రి, ప్రారంభోత్సవాలు చెయ్యిర్రి, కానీ పల్లెలకు మాత్రం ఓకూరి సారు. ఇప్పటికే మీ వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ను అన్నదాతలు గట్టిగానే సుడిపెడుతున్నారు. ఆయనతో మీరు పోయారు పైసల మంత్రి బట్టి సారే అని మీకు భద్రత ఉన్నా కూడా ఇడిచిపెట్టకుండా సుడిపెట్టేటట్టే ఉండ్రు. కాబట్టి జరగా రుణమాఫీ లోపాలు తొలగించే ప్రయత్నం చెయ్యిర్రి. అట్లనే మీరు ఏలుబడిలకు వచ్చి ఎన్ని నెలలు కాబోస్తున్నా మీరు పెంచి ఇస్తామన్న పింఛను కూడా ఇస్తలేరట. ఆ కథ కూడా మంచిగా అరుచుకోర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యాదగిరి గుట్ట ఏమన్నా ఉన్నదా? అబ్బబ్బబ్బబ్బా, ఏం గుడి ఎటు చూసినా దైవ స్వరూపమే. లక్ష్మీనారాయణ గుడిని చూసేందుకు 2 కళ్ళు కూడా సరిపోవు. ఆలయాన్ని ఏం కట్టిర్రు? దేవాలయం అంటే దేవాలయమే. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కళ్ళ నిండా గుడే కనిపిస్తున్నది. ఏమైందే బాలన్న, గుట్టకు ఇన్నొద్దులల్లా ఎప్పుడు పోలేదా? ఇప్పుడే పోయినట్టు చెప్పబడిది అంటారా? చెప్తున్నది నేను కాదు, ఏనుండ్రి. అగో గుడి గురించి గొప్పగా చెప్పిన వాళ్ళను చూపిస్తానని చెప్పి అయ్యవార్లు అందరు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళను చూపిస్తున్నవేందే బాలన్న అనేరు. అగో తెల్లదోతి కట్టుకొని పెయ్యి నిండా సెల్ల చుట్టుకొని కళ్ళకు కర్రె అద్దాలు పెట్టుకొని వాళ్ళ నడమల నడుచుకుంటూ వస్తున్నది ఎవరో ఏర్పాటు చేసిరా? తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు. అవు కరెక్టే కదా, గవర్నర్ సారే. అయ్యవార్ల లెక్కనే గిటాప్ వేసుకునేసరికి కనిపించలేదు అనుకునేరు. అది సరేగాని ఇట్లా సారు యాదగిరి గుట్టకు పోతే అయ్యవార్లందరూ కూడా సారుకు మర్యాద మంచిగానే చేసిర్రట. గుడి మొత్తం దింపి ఆలయ గోపురాల గొప్పతనంను అయ్యవార్ల కాడ నుంచి ఆలయ కమిటీల దాకా అందరూ మంచిగా వివరిచ్చిర్రట. వర్మసారు కూడా గుడిని చూసుకుంటా అబ్బబ్బబ్బా ఏం గుడి, ఇన్నొద్దులు మస్తు గుళ్ళకు పోయినా గానీ ఏడ ఇంత మంచి గుడి చూడలేదు. గుడి అంటే గుడే, యాదగిరి లక్ష్మీ నరసింహస్వాముల వారి గుడే అని ఫిదా అయ్యిండట. గుడి గురించి అంత మంచిగా వివరిస్తుంటే అక్కడ ఉన్నోళ్ళ కొందరు అయ్యా సారు మాజీ సీఎం కేసీఆర్ సారే ఈ గుడి కట్టించిండని మెల్లగా ఎవరన్నా గవర్నర్ సార్ చెవుల వేసిండ్రో లేదో ఇట్లా అయ్యవార్లు గవర్నర్ సార్ తోని పూజలు చేపించి ఇంటోళ్ళ గోత్రనామాలు అరుచుకొని అందరి పేర్ల మీద పూజలు జరిపించిరట. రాక మొట్టమొదలు యాదగిరి గుట్టకు వచ్చిండని అది పెట్టుకొని మర్యాదలు మంచిగానే చేసిండ్రు. కానీ ఇట్లా గవర్నర్ సార్కు లీడర్లకే కాదు వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌలతులు మంచిగా చేసినప్పుడే మీ మలి సర్కార్కు గుళ్ళు గోపురాల శాఖలకు ఇంకా మంచిగా పేరు వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఓ రైతు మీదకి చెయ్యిలాబట్టి కొట్టేదందుకు పోయిండట. అగో అన్నం పెట్టే అన్నదాతల కాళ్ళు గడిగి నెత్తిలా పోసుకున్నా తప్పులేదు. దేవునసొంటి రైతన్న మీదకి చెయ్యిలాబెట్టేందుకు మనసు ఎట్లా వచ్చిందో మంత్రి గారికి. మళ్ళా పోయి వ్యవసాయ మంత్రి అయి ఉండి వ్యవసాయం చేసే అన్నదాత మీదకి చెయ్యిలాబట్టుడా? అసలు తుమ్మల సార్ అట్లెందుకు చేసిండు అంటారా? అయితే ముచ్చటి నుండి అగగో మంత్రి సారు చెయ్యిలాబట్టి అందినకాడికి అంటించేదందుకే చూస్తున్నట్టు అనిపిస్తలేదు. మరి ఇట్లా తుమ్మల సారుకు కొట్టేంత కోపం తెప్పించే మాట ఏమని ఉంటాడు అంటారా? ఏమో మరి మాకు ఇంకా రుణమాఫీ కాలేదు సారు, ఇట్లనే ఉంటుందా అని ఇట్లా అన్నాడో ఏమో గాని ఎగిరెగిరి దుంకుకుంటా చెయ్యిలాబట్టి కొట్టేదందుకు పోతున్నాడట. ఇక మీ బుద్ధునది చేసుకోండి, ఇట్లా అందరి ముంగడి పిలిచి నా ఇజ్జతు దియే చూస్తారా అని ఆడున్న లీడర్లతోనే అన్నాడట. ఇదేనా మంత్రిని పిలిచి మర్యాద చేసుడు? చల్ మళ్ళా మాట్లాడకుండ్రని మస్తు కోపానికి వచ్చిండట. బీబీ వెంచుకొని పోతున్నా అని పోతున్నాడు. అగో బుడ్డ లీడర్లంతా సల్లబడగొట్టి పోవద్దు సార్ అని ఆపేదందుకు తిప్పలు మంచిగానే పడుతుండ్రు. ఆడికైనా పబ్లిక్ అస్సలు తగ్గుతలేరు కదా, మాకు రుణమాఫీ కాలేదని కయ్యం పెట్టుకునేదందుకే కాయిస్గా వచ్చినట్టున్నారు. ఇట్లా అయితే అయ్యేతాడు లేదని తుమ్మల సారే మైకు గుంజుకొని మాట్లాడుతుండు. చెప్పేదేను 2 లక్షలు ఉంటే వేస్తా, నువ్వు 50,000 కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు, లోన్ రాదు అంటే ఆ కుటుంబాన్ని ఇన్నరా 2 లక్షల లోపు ఉంటే రుణమాఫీ చేస్తాము, కానీ 2 లక్షల మీదికి బాకీలు ఉంటే మీది పైసలు కట్టుకోవాలి. అటెనక సిక్కి 2 లక్షల లోను మాఫీ చేస్తామని అనుకొచ్చిండు. ఆడున్న అన్నదాతలందరూ కూడా మళ్ళా మీరు అంతకంటే ఎక్కువ కట్టిన 50,000 ఇయ్యరు కదా సారు అంటే, మీరు పాత బాకీ కట్టినాక మళ్ళా మీరు 2,00,000 3 లక్షలో ఎంతనో మీ బుద్ధునంతా లోన్ తీసుకోర్రి, మాకు సంబంధం కూడా లేదు అన్న తరీకాలు అనుకొచ్చిండు. కానీ చూసినరా దేశంలోనే ఏ పార్టీ చేయనట్టు షే పార్టీ అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేసిందని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు అంత గొప్పగా చెప్పుకున్నాడు తప్పితే రైతులకు అందరికీ రుణమాఫీ కాకపోయేసరికి ఇట్లా మంత్రులను సుడిపెట్టి ఒడిపెట్టే కాడికి రాబట్టే. అదే మీరు అందరికీ రుణమాఫీ చేస్తే అభిషేకాలు చేసేటోళ్ళు కావచ్చు కదా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
అవినీతితోనే ఆఫీసర్ల కళ్ళు మొత్తం మూసుకుపోయినాయట. వాళ్ళ ఈపులు సాపు చేస్తేనే మళ్ళా మనుషుల లెక్క పనులు చేసి తట్టున్నారట. అధికారుల కళ్ళు అంతగానం అవినీతితోని మూసుకుపోయినాయంటే అవును మూసుకుపోయినాయట. ఎక్కడ ఆఫీసర్లకు ఏం కథ అంటారా ఈ నుండి. అయ్యా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఇక చెప్పుండ్రి. అధికారుల కళ్ళు లేవా? కళ్ళు మూసుకుపోయిన అవినీతితోని ఒక్కొక్కరిని మళ్ళా ప్రజలు లక్షలకి చేస్తారా? మళ్ళీ అడుగులకి రావాలా బంధువులు పెట్టుకుని మీ గురించి గుండాలు గీయాలా మీకు ఒళ్ళు బరుపడతాను. ఇన్నరా కమలం పువ్వు ముత్తైదు ఏమంటున్నాడో. అధికారులకు కళ్ళ నిండా అవినీతి పొరలు అమ్ముకొని పబ్లిక్ను పట్టించుకుంటలేరట. మీరు ఇట్లనే చేస్తే అప్పటి అన్నల కాలం మళ్ళా వస్తుంది. ప్రజలే అన్నలుగా తయారై వచ్చి ఈపులు సాపు చేసి గుండ్లు కొడితే బుద్ధికి వస్తారని మంచిగానే గరానికి వచ్చిండు. మరి అంతగానం అవినీతి ఆఫీసర్లు ఆర్మూర్లనే ఉన్నారా లేకుంటే రాష్ట్రం అంతటా ఉన్నారా అంటే రాష్ట్రంలో ఉన్నోళ్ళందరికీ తెలియని ముచ్చట్నా అన్నట్టు దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో ఉన్నది కదా. దేశమంతా అవినీతి ఆఫీసర్లు లేరా, ఒక ఆర్మూర్లనే ఉన్నారా అంటే ఆ ముచ్చట రాకేష్ రెడ్డి గారికే తెలియాలి. అయినా అవినీతి జరుగుతుందని ఎమ్మెల్యే గారు మీరే అంటున్నారు కదా. తమరే ఆఫీసుల్లో ఉద్యోగుల పనితనం చూసి ఆయనతో ఏసీ బోర్లకు ఫిర్యాదు అయితే వాళ్ళ కథేందో అరుచుకొని రక్షక భటులు సర్కారు వారి లాంఛనాలతోని లంచగొండుల ఆట కట్టిస్తారు కదా అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు. పట్నం మహేందర్ రెడ్డి సారు చెరువులను సాపు చేసే ఫామ్ హౌస్ కట్టిండని కారు పార్టీ లీడర్లు అంటున్నారు కదా. నాకు అట్లా చెరువులను చెరబట్టవలసినంత కర్మ ఏం పట్టలేదు. రూల్స్ తప్పి కడితే కూలగొట్టిన సింగారంగాని ఉత్తగా నా మీద నిందలు చేసుడు ఏం మంచిగా లేదన్నట్టు అనుకొచ్చిండు. ఇరిగేషన్ ఈ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిరని ఒక రూమర్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఇన్నరా ఏమంటుండో సారు చెరువు పక్కకు కట్టిన ముచ్చట వాస్తవమేనట. కానీ అప్పట్లోనే అప్పుడున్న కలెక్టర్ను నీళ్ళశాఖ ఆఫీసర్లను పిలుచుకొని వాళ్ళకు చూపించినాకనే రూల్స్ ప్రకారమే ఆనాడు ముగ్గు ఓపించి ముహూర్తం సాగి చిన్నగా ఫామ్ హౌస్ కట్టుకున్నాడట. అప్పటి సందే తెల్లబట్టలు వేసుకొని తెలంగాణలో రాజకీయం చేయబడితిని. ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బంది అవుతుందనే పద్ధతి ప్రకారమే ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు కావాలని కారు పార్టీ లీడర్లు బదనాం చేస్తున్నారు. ఇప్పుడు కూడా హైడ్రా ఆఫీసర్లు పోయి అన్ని చూసుకొని ఫామ్ హౌస్ గిట్లా చెరువు శిఖంలో పడ్డది అంటే మా ఇల్లు కూలగొట్టు అని నేనే చెప్తా అనుకొచ్చిండు. మరి ఆ భూమి ఎప్పటిదో ఎవల పేరు మీద ఉన్నదో పట్నం గారు కట్టుకునేందుకు పర్మిషన్ ఎట్లొచ్చిందో కాయిదాలన్నీ చూపెట్టకుండా మాటలతో ఇట్లెందుకు పొద్దు గడుపుతుండో అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు. హైడ్రా ఆఫీసర్లకు అక్బరుద్దీన్ ఓవైసీ సార్ కట్టిన అక్రమ కట్టడాలు కనిపిస్తలేవా లేకుంటే బిల్డింగులు వడగొట్టే ధైర్యం వాళ్ళకు లేదా? ఉంటే కూలగొట్టకుండా ఎందుకు లాపర్వా చేస్తున్నారు? హైడ్రా ఆఫీసర్లతో అంత షరతుగా మాట్లాడుతున్నది ఎవరు అంటారా? ఎవరన్నారో మా వీడియో ఎడిటర్ సాయి చూపెడతాడు. ఈరోజు సల్గం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్గం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకున్నదా? ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటుండో. హైడ్రా ఆఫీసర్లకు దమ్ము ధైర్యం ఉన్నదా? అక్బరుద్దీన్ ఓవైసీ చెరువులు చెరబట్టి కట్టిన బిల్డింగుల కాడికి పోయి పడగొట్టే అంత దమ్ము ఉన్నదా అనుకొచ్చిండు. అయ్యా మహేశ్వర్ రెడ్డి గారు మరి మీరు కూడా ఓ ఎమ్మెల్యే, అందులో మీరు కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే, సెంటర్లు ఉన్నది కూడా మీ పార్టీ. మీకు మీ పార్టీలకు దమ్ము ధైర్యం లేదా సారు? మీ దమ్ము ధైర్యం ఏడికి పోయినాయి? ఇప్పుడు హైడ్రా ఆఫీసర్ల దమ్ము ధైర్యం లెక్క పెడుతుండ్రు అంటే మలి సర్కారు దిగొచ్చి మందలియాలి కానీ మరి మీరు ముందుకు వచ్చి మందలియ్యారా? మీ కమలం పువ్వు పార్టీ లీడర్లు మొత్తం ఇంతేనా సారు? మైకు బట్టి మందిని అనుడు తప్పితే ఒక్క పని కూడా చక్కగా చేయరా? మళ్ళా అందులో ధర్మము న్యాయము సత్యము దేశం కోసమని పతివ్రత ముచ్చట్లు చెప్తారు. మాటలతోని మందలిచ్చుడు కాదు సారు, మీరు కూడా చేతల్లో చూపెట్టాలి. అక్బరుద్దీన్ ఓవైసీ అక్రమ కట్టడాలు కట్టిండని ఆధారాలు ఉంటే అవిటిని హైడ్రా ఆఫీసర్లకు అప్పచెప్పి అవసరమైతే మీరే ఆడ నిలబడి బంగ్లాలు కూలగొట్టి చెరువులకు పునర్జన్మ ప్రసాదించురి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెదపల్లి మార్కెట్ యార్డుల కూరగాయలను ఫ్రీగా వంచిపెడుతురట. అగ్గిబండినట్టు రేట్లుండే అమ్ముడు పోకపోతే అగ్వకో సగ్వకో అమ్ముకోక ఉత్తపుణ్యానికే వంచిపెట్టుడు ఏంది? ఇంతకు పంట పండించిన రైతులే అట్లా పంచిపెడుతున్నారా? ఉచితంగా మంచుడు వెనక మతలం ఏందో అరుచుకుందాం పరి. అగో ఉసుకే పోస్తే రాలనంత మంది గుమిగూడినట్టు లేదు. కొందరు పైసలు పెట్టి కొనుడంటే 4 మాటల ఆలోచన చేస్తారు. ఉత్తపుణ్యానికే ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా ఇడిచిపెట్టరా అన్నట్టు ఉంటారు.
అది అందరికీ ఎరుకున్న ముచ్చటి నేనే. పెద్దపల్లి మార్కెట్ యార్డ్లో ఫ్రీగా కూరగాయలు పంచి పెడుతున్నారని ఎరకగానే మస్తు మందే పోయి అబ్రాస్ కాయిదాలు పట్టుకొని కాయిస్గా తెచ్చుకుంటున్నారట. ఇట్లా ఉత్తగానే ఎందుకు పంచి పెడుతుండ్రు అంటారా? వారం దినాల సంది మార్కెట్ యార్డులా హోల్సేల్గా అమ్ముకునేటోళ్ళు కూడా రైతు బజారుకు వచ్చిన వాళ్ళకు రిటైల్ రేట్లకే అమ్ముతున్నారట. ఇన్ని దినాలు రిటైల్గా అమ్ముకునేటోళ్ళు అందరూ ముంగడికి వచ్చి మీరు హోల్సేల్గా మాకు అమ్మితే అవి కొనుక్కొచ్చుకొని మేము పబ్లిక్కు అమ్ముకుంటే 2 రూపాయలు వస్తాయి. అసోడితే మీరు ఇట్లా అగ్వధరకే అమ్మి మా పుట్ట కొడుతున్నారని కయ్యం పెట్టుకురట. వారం దినాల సంది మార్కెట్ చక్కగా నడుస్తూనే లేదట. ఇట్లా కాదని చెప్పి రిటైల్గా అమ్ముకునేటోళ్ళు అందరూ ఇట్లయితే మాకేం పడతలు పడుతుంది, ఉత్తపుణ్యానికే ఇచ్చింది నయమని ఇట్లా ఫ్రీగా వంచి పెడుతురట. ఎలకల బాధకు వెనకడ ఎవలో ఇల్లుగాల పెట్టుకున్నట్టు ఉన్న కూరగాయలన్నీ ఉత్తగానే మంచి పెడుతుండే వరకల్లా ఈ పంచాయతీ ఎప్పుడు దిగుతుందో బేరకాళ్ళు మళ్ళా మునుపటోలో ఎట్లా అమ్ముకుంటారో ఏం కథనో అంటుర్రు ఏమో చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.